హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం అనేది ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఏవైతే సొంత ఆలోచనలు చేస్తున్నారో అవి అసలు కలిసి రాకపోవచ్చు. అందుకే పెద్దల సలహాలు తీసుకోండి. అలాగే భాగస్వామి యొక్క సలహాలు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఆహార నియమాలు పాటించండి, వ్యాయామాలు చేయండి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఇంట బయట ఊహించని సమస్యలు పెరుగుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అసలు చేయకండి. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కనబడుతున్నవి కాబట్టి వాయిదా వేసుకోండి, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక పెద్దలను గౌరవించడం వలన చాలా ప్రయోజనాలు అనేవి ఈరోజు చేకూరుతాయి. ఇక భార్యాభర్తలు విడిపోయేంతగా గొడవలు జరగవచ్చు కాబట్టి కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ధన నష్టం అధికంగా కలిగే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టపోయే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు తాము చేసే తప్పిదాల వల్ల కూడా విద్యా నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లంచగొండితనం వలన లేదా ఉద్యోగాలలో చేసే పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక షేర్ మార్కెట్లో కూడా ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యులతో కూడా ఈరోజు వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నది. మీరు చెప్పే మంచిని కూడా చెడుగా తీసుకునే అవకాశం ఉన్నందున ఈరోజు సలహాలు ఇవ్వడం మానుకోండి. మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వృషభ రాశి వారి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో, విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అవి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మందగిస్తుంది. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కలిసి రాకపోవచ్చు. మిత్రులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఈరోజు అంతగా లాభాలను లభించకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతల మీద పడడం వలన ఇబ్బంది పడతారు. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలలో స్వల్ప మార్పులు అనేవి జరగవచ్చు. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకుంటారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సభ్యులతో విభేదాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. దేవాలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.